హై గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడే వీడియో అండి. సో ఈరోజు వీడియోలో మనం అవార్డ్స్ చూస్తున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ అవార్డ్స్ ఏవే అవార్డ్స్ వచ్చాయి మన వాళ్ళకి, కొంతమందికి, మనకి తెలిసిన వాళ్ళకి కూడా అండి. సో ఇక్కడ మనం చూస్తే రెహమాన్కు గోల్డ్ మెడల్ ప్లేట్ పురస్కారం అండి. సో ఇది ఎప్పుడు జరిగింది ఏంటి? ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గోల్డ్ ప్లేట్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు 2026 జూలై 25న వాషింగ్టన్లో జరిగిన 52వ జాతీయ అచీవ్మెంట్ సమ్మిట్లో అమెరికన్ అకాడమీ ఆఫ్ అచీవ్మెంట్ వారు ప్రతిష్టాత్మక గోల్డ్ ప్లేట్ పురస్కారంతో రెహమాన్ను సత్కరించారు. సో గోల్డ్ ప్లేట్ అవార్డు ఎవరికి వచ్చింది అని అంటే ఏఆర్ రెహమాన్ అని చెప్పచ్చు. సో ఇది ఎవరిచ్చారు అని అంటే 56వ అంతర్జాతీయ అచీవ్మెంట్ సమ్మిట్లో అమెరికా అకాడమీ ఆఫ్ అచీవ్మెంట్ వారు ఈ పథకాన్ని ఇచ్చారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ప్రధాని మోడీకి సీషెల్స్ అత్యున్నత పురస్కారం గుర్తుపెట్టుకోవాలండి. ప్రధాని మోడీకి మరో అరుదైన గౌరవ పురస్కారం లభించింది. సీషెల్స్ దేశ అత్యున్నత గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ అవార్డ్ నేమ్ గార్డియన్ ఆఫ్ ద బ్లూ హారిజన్ పురస్కారాన్ని ప్రధాని అందుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ప్యాట్రిక్ హార్మీని ఆయనకు ఈ అవార్డు అందజేశారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, సుస్థిర అభివృద్ధి సాధించడంలో ప్రపంచ దేశాలకు నాయకత్వం వహిస్తున్నందుకు గాను సీషెల్స్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. సో గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ అవార్డు అండి మోడీ గారు అందుకుంది. వైఎస్ అడ్మిరల్ శ్రీనివాస్కు అతి విశిష్ట సేవా పత్రం ఇచ్చారు. వైఎస్ అడ్మిరల్ శ్రీనివాస కుందరపల్లి అతి విశిష్ట సేవా మెడల్కు ఎంపికయ్యారు. ఈ మేరకు 2026 జూలై 1న ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముల చేతుల మీదుగా ఈయన ఈ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు అంటే ఏంది? విశిష్ట సేవా మెడల్ ఎవరు అందుకున్నారు అంటే వైఎస్ అడ్మిరల్ శ్రీనివాస్ గారికి. కోరా విజయ్కు ఉమెన్ ఆంట్రప్రెన్యూర్ అవార్డు ఉమెన్ ఆంట్రప్రెన్యూర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే కోరా విజయ్కు గారికి వచ్చింది. ప్రముఖ పాదరక్షల తయారీ సంస్థ అజంతా షూ కంపెనీ డైరెక్టర్ కోరా విజయ్ గారికి ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కౌన్సిల్ ఆఫ్ లెదర్ ఎక్స్పోర్ట్స్ నుంచి ఉమెన్ ఆంట్రప్రెన్యూర్ అవార్డు అందుకున్నారు. దేశీయంగా పాదరక్షల తయారీ విదేశాలకు ఎగుమతి చేయడంలో ప్రతిభ కనపరిచే సంస్థలు, వ్యక్తులకు ఏటా ఈ అవార్డును అందిస్తారు. అంటే ప్రతి సంవత్సరము సో పాదరక్షలు తయారు చేసి ఎగుమతి చేయడానికి సంస్థలకు ఇస్తారు. ఈ సంవత్సరం వచ్చి 2026లో అజంతా షూ కంపెనీ వాళ్ళకి ఇచ్చారు. సో దాంట్లో ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు తీసుకుంది కోరా విజయ్కు అజంతా షూ కంపెనీ గుర్తుపెట్టుకోండి. ఐఐసిటి డైరెక్టర్గా డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి సిఆర్ఎస్ఐ సిల్వర్ మెడల్. సో దీంట్లోకి వస్తే మనం చూస్తే సో హైదరాబాద్ తార్కాలోని శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధన మండలి, భారతీయ రసాయన సాంకేతిక సంస్థ సిఎస్ఐఆర్ ఐఐసిటి డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రతిష్టాత్మక కెమికల్ రీసెర్చ్ సొసైటీ ఆఫ్ ఇండియా సిల్వర్ మెడల్ లభించింది. రసాయన శాస్త్ర పరిశోధనలో ఆయన అందించిన విశిష్ట సేవలు శాస్త్రీయ నాయకత్వాన్ని గుర్తింపగా బెంగళూరులో
ఈ పురస్కారం ప్రకటించింది. గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి వచ్చింది? శ్రీనివాస్ రెడ్డి గారికి. సుధీని పద్మారెడ్డికి యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్. సో యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ నుంచి అత్యుత్తమ భారత్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు సుధీని పద్మారెడ్డి గౌరవ డాక్టరేట్ పొందారు. సో ఇక్కడ భారత చారిటబుల్ ట్రస్ట్కి గాను ఏ చారిటబుల్ ట్రస్ట్కి ఇచ్చారు అని అంటే మనం గుర్తుపెట్టుకోవాలండి. సుధీని పద్మారెడ్డి గారికి గౌరవ డాక్టరేట్ అందింది. పద్మారెడ్డి గారికి డాక్టరేట్ ఇచ్చారు అండి. ఈ యూనివర్సిటీ దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవలు అందిస్తూ వారిని గుర్తించడం జరిగింది. సో మనం చూస్తే నీతా అంబానీ గారికి హ్యుమానిటేరియన్ అవార్డు అందిందండి. సో ఇక్కడ మనం చూస్తే సో మనకి రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ గారు హ్యుమానిటేరియన్ అవార్డుకు ఎంపిక అయ్యారు. సో ఇక్కడ ఏంటంటే విద్య, ఆరోగ్యం, క్రీడలు, సంస్కృతి, సమాజ అభివృద్ధి వంటి రంగాల్లో సేవలకు గాను ఆమెకు గౌరవం దక్కింది. ఇది ఎక్కడ జరిగిందంటే ఫ్లోరిడాలోని టంపా నగరంలో జరిగిన కార్యక్రమంలో టంపా మేయర్ జన్ కస్టర్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. సో ఇదే కార్యక్రమంలో నీతాకు కీ టు ది సిటీ ఆఫ్ టంపా ను జేన్ కస్టర్ బహుకరించారు. సో ఇక్కడ మనకి కీ టు ద సిటీ ఆఫ్ టంపా. సో ఇదే కార్యక్రమంలో కీ టు ద సిటీ ఆఫ్ టంపా ఈ అవార్డు కూడా ఇచ్చారండి. సో మానవతా దృక్పథం కలిగిన వ్యక్తులకు ఈ నగరం మీకు సదార స్వాగతం పలుకుతుందనే అర్థం వచ్చేలా ఈ కీని అందిస్తున్నారు. అమెరికా అందించే ప్రతిష్టాత్మకమైన పౌర పురస్కారాల్లో ఇది ఒకటి. సో అమెరికా అందించే వాటిలో ఇది ఒకటి అండి. సో అది కీ టు ది సిటీ ఆఫ్ టంపా. అది దాంతోపాటు హ్యుమానిటేరియన్ అవార్డు ఇచ్చారు. ఎందుకు అని అంటే విశిష్ట వ్యక్తులు సేవలు అందించడం వలన ఈ అవార్డు అనేది ఇస్తారు అని అంతే అర్థం. అదేవిధంగా డాక్టరేట్ ప్రతిపాదించిన పుదుచ్చేరిలోని ఖమ్మన్ సో ఇక్కడ డాక్టర్ అంటే అనుకున్న వాళ్ళ గురించి సో కె సచ్చిదానందన్కు సినారే విశ్వంబర పురస్కారం ఎవరికి వచ్చింది? కె సచ్చిదానందన్ గుర్తుపెట్టుకోవాలి. సినారే విశ్వంబర పురస్కారం ఎవరికి వచ్చింది అని అంటే సచ్చిదానందన్ గారికి. కేరళకు చెందిన ప్రముఖ మలయాళ కవి సచ్చిదానందన్ 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక విశ్వంబర జాతీయ సాహిత్య పురస్కారాన్ని అంటే ఇక్కడ ఇది లిటరేచర్ అవార్డు అండి. సినారే లిటరేచర్ అవార్డు ఎంపిక అయ్యారు. ఈయనకి గాను 2026 జూలై 29న హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన సినారే 45వ జాతీయోత్సవంలో సచ్చిదానందన్ గారికి రూపాయలు 5 లక్షల నగదు జ్ఞాపిక ప్రశంసాపత్రంతో సహకరించారు. జ్ఞానపీఠ పురస్కారం గ్రహీత డాక్టర్ సినారే రెడ్డి గారి జ్ఞాపకార్థం సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ 2021 నుంచి ఈ అవార్డు ప్రదానం చేస్తున్నారు. మనం చూస్తే ఈ సినారే అవార్డు 2021 నుంచి అయితే ఇస్తున్నారు. సో ప్రజెంట్ ఈ సంవత్సరానికి కానీ ఎన్నో అవార్డు ఇచ్చారంటే 45వ అవార్డు ఇచ్చారు. 45 జరిగింది సినారే అవార్డ్స్. సో ఇది ఎవరికి వచ్చింది అంటే ప్రజెంట్ సచ్చిదానంద రెడ్డి గారికి వచ్చింది లిటరేచర్లో. సో నెక్స్ట్ లాస్ట్దండి, ఇది ఇంపార్టెంట్. ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఈ సినారే అవార్డ్స్ అంటే 2021 నుంచి ఇస్తున్నారు. ఈ ట్రస్ట్ సుశీల నారాయణ రెడ్డి గారి ట్రస్ట్ ఈ ఆయన జ్ఞాపకార్థం ప్రకారం ఇస్తున్నారు. అదేవిధంగా ఎవరికి ఇచ్చింది అని అంటే కె సచ్చిదానందం గారికి. ఇది ఇంపార్టెంట్ అండి, కొంచెం గుర్తుపెట్టుకోండి. సచ్చిదానందం గారికి ఈ అవార్డు అయితే ఇస్తుంది. ఇదే విధంగా నారా బ్రాహ్మణి గారికి ఫార్చ్యూన్ ఇండియా అవార్డు ఇచ్చారండి. సో ఇక్కడ మనం చూస్తే హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి గారు
2026న సంవత్సరానికి గాను ఫార్చ్యూన్ ఇండియా మోస్ట్ పాపులర్ ఉమెన్ అవార్డు అందుకున్నారు. సో ఇక్కడ మనకి దేశంలో వివిధ రంగాలకు చెందిన 100 మందికి అత్యంత శక్తివంతమైన మహిళ ఈ అవార్డు ఎంపిక చేయగా బ్రాహ్మణి గారికి 92వ స్థానంలో నిలిచారు. సో జూలై 10, 2026న ముంబైలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పాటిల్ చేతుల మీదుగా బ్రాహ్మణి గారికి ఈ అవార్డు అందుకున్నారు. సో సెంట్రల్ హెల్త్ మినిస్టర్ గారి చేతుల మీదుగా అందుకున్నారు అని చెప్పచ్చండి. ఫార్చ్యూన్ దాంట్లో 92వ ప్లేస్. సో ఫార్చ్యూన్ అవార్డు నైస్. సో ఇవండి ఈరోజు టాపిక్స్ మెయిన్. సో ఇక్కడ మనకి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది సినారే అవార్డు ఎప్పుడు వచ్చింది, ఎవరికి ఇచ్చారు? సచ్చిదానందన్ గారికి. ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు? 21 నుంచి తీసుకుంటున్నారు. సో ఇది ఎన్నోవ జాతీయోత్సవం అంటే 95వ జాతీయోత్సవం. కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అన్ని పాయింట్స్గా రాసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.